మా టీం అందరిని పిలిచారు స్క్రిప్టెడ్ డ్రింకింగ్ ప్రాంక్ చేద్దాం రా. నేను చాలా రోజులైన వీడియోస్ చేసి స్క్రిప్టెడ్ వీడియో చేద్దాం ఒకటి అంట. కానీ ఈ స్క్రిప్టెడ్లో ఎడిటర్ మిగతావన్నీ కట్ చేస్తాడు, మీరు చేసిన యాక్టింగ్ ఒకటే పెడతాడని చెప్పేసి వీళ్ళకి చెప్తా. కానీ రియాలిటీ ఏంటంటే ఈ వీడియోలో వీళ్ళు మాట్లాడే ప్రతిదీ, వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు, వాళ్ళని నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా ఉంటారు అనేది మొత్తం చెప్పబోతున్నాను అనమాట. కానీ వాళ్ళకి తెలియదు ఇట్లా రా ఫుటేజ్ అప్లోడ్ అవుతాయని. ఒక్కొక్కరు యాక్టింగ్ చూసి మీరు పిచ్చలు అయిపోవాలి. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మీరు అందరూ వచ్చి అన్న నువ్వేందన్నా తాగడం చెప్పేసి నా మీ సీరియస్ అవ్వండి. నువ్వు వచ్చి ఆఫీస్ రూమ్లో ఎందుకు తాగుతున్నావు బాయ్ సీరియస్ అవ్వు, ఓకేనా? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అంతా దగ్గర ఏమైందిరా? నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే బాధలో ఉంటే తాగి చెడిపో అని చెప్తారా? బయట పోయి వీరు వాడేస్తా. ఇప్పుడు నీకేమైందిరా? నువ్వు బాటిల్ ఎట్లా తీసుకుపోయినావు రా సోను? నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసార్ అక్కడ పారిపో. నువ్వు ఎందుకు తాగుతున్నావు మామ రోజు? అది తాగాలా వద్దా? తాగదాం సాయంత్రం. తాగద్దా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఎట్లున్నారో బాటిల్ వాళ్ళు కొడతాను తమాషాలు అసలు. ఏం రాస్తావు నువ్వు? ఏమైంది? నాన్నందిట్ట ఊరుకున్నా మా బతుకుందిట్ట ఊరుకున్నారా లేదే. మామ ఆయన ప్రసాద్ కావాలనిపిస్తుంది కానీ ఆయన విలువ ఏ రోజు వాళ్ళ ఇంటికి నీ వల్ల నేను అవుతున్నా. నీకు అలవాటు లేదు, నేట పిలిచానే. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? తాగు ఏడుస్తాడు అంతే. ఏడు నేను నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నువ్వు చెప్పరా రిషి ఫస్ట్ చెప్పుకో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? మీద ప్రాంక్ చేసినారా డ్రింకింగ్ ప్రాంక్ చేసిన అంతే, ఏం లేదు. కెమెరా ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని ముందే తెలిసి ప్రాంక్ అని బైక్ కూడా చూడండి. ఇదే కాదు సరే సరే. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. సీరియస్లీ హలో వాట్సాప్ మై స్టడీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి స్టడీస్ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు పక్కా నవ్వుతారు. ఇన్ కేస్ నవ్వుతే మాత్రం లైక్ చేయండి. ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి డ్రింకింగ్ ప్రాంక్. ఏంటన్నా డ్రింకింగ్ ప్రాంక్ ఆల్రెడీ చేసావు కదా, ఇదేంటన్నా పెద్ద కాన్సెప్ట్ అని మీరు అనుకోవచ్చు. కానీ రియాలిటీ ఏంటంటే మా టీం అందరిని పిలిచారు స్క్రిప్టెడ్ డ్రింకింగ్ ప్రాంక్ చేద్దాం రా. నేను చాలా రోజులైన వీడియోస్ చేసి స్క్రిప్టెడ్ వీడియో చేద్దాం ఒకటి అంట. కానీ ఈ స్క్రిప్టెడ్లో ఎడిటర్ మిగతావన్నీ కట్ చేస్తాడు, మీరు చేసిన యాక్టింగ్ ఒకటే పెడతాడని చెప్పేసి వీళ్ళకి చెప్తా. కానీ రియాలిటీ ఏంటంటే ఈ వీడియోలో వీళ్ళు మాట్లాడే ప్రతిదీ, వీళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు, వాళ్ళని నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా ఉంటారు అనేది మొత్తం చెప్పబోతున్నాను అనమాట. కానీ వాళ్ళకి తెలియదు ఇట్లా రా ఫుటేజ్ అప్లోడ్ అవుతాయని. ఒక్కొక్కరు యాక్టింగ్ చూసి మీరు పిచ్చలు అయిపోవాలి. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఒక్కొక్కరు ఇట్లా మహానటులు అందరు బయటకు వస్తారు. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ కాన్సెప్ట్ నాకు మా కెమెరామెన్కి తప్ప ఎవ్వరికి తెలియదు. అండ్ ఒక్కొక్కరు యాక్టింగ్లో ఎవరు శ్రేయానని కూడా ఇన్వాల్వ్ చేస్తా. ఇట్లా ఈ రఫ్ ఫుటేజ్ అప్లోడ్ అవుతుంది అనమాట ఇది. సో మీకు అప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఎంత మంచి యాక్టర్ రా బాబు అని చెప్పేసి. సో ఈ కాన్సెప్ట్ మా కెమెరామ్యాన్ నాగాగానికి తప్ప ఎవ్వనికి తెలియదు. ఎట్లా కాన్సెప్ట్ మస్తున్నా. ఇన్ని రోజులు యాక్టింగ్ ఒక్కొక్కడు వచ్చి ఎట్లా చేస్తారు తెలుసా? నిషనా ఎందుకన్నా తాగుతున్నావు, నువ్వు తాగొద్దన్న జనాలు పదిపోతున్నా. సో గైస్ వాళ్ళ యాక్టింగ్ చూడండి. ఇంత మంచి యాక్టర్ సినిమాలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారా బాబా అనుకుంటారు మీరు. అంత బాగా యాక్ట్ చేస్తారనమాట. మీకు రియాలిటీ ఒక స్క్రిప్టెడ్ ప్రాంక్ చేసి వీళ్ళ యాక్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా. చలో. సో గైస్ ఇప్పుడు మన వాళ్ళందరినీ పిలుస్తా, కాన్సెప్ట్ చెప్తా, వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారు చూడండి. మీరు అర్థమైందా? అందరూ ఆల్రెడీ బయట ఉన్నారు అనమాట. నేను సపరేట్ ఇంట్రో కొట్టుకుంటా అని చెప్పేసి నేను బయటికి ఇక్కడికి వచ్చి వాళ్ళని శ్రీయాన రూమ్లో పెట్టాను. అరే నైనే నైనే జున్నో నైనే
ఏ జున్ను నైని ఏ గండి వీడియో ఉంది దా 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 కాన్సెప్ట్ చెప్తా యాక్టింగ్ చూడు ఎర్రగా తీస్తారు మా వాళ్ళు లోకమందుల నిన్ను మించిగలేరు నీదు పుట్టుక భరతమాతకే ఇట్రా మానటిదా మానటి 100 వస్తుంది మానటి వస్తుంది చూడు ఇగో రఫ్ అన్న శివన్న వీళ్ళందరూ వచ్చేదంతా కట్ చేసుకో ఓకేనా నేను వందని విలువ ఇక్కడ సైడ్ రమ్మని లైట్ ఫెయిల్ అవుతుంది ఇటు సైడ్ వచ్చామని జల్దీ అన్న ఇటు సైడ్ వచ్చాయి ఇటు సైడ్ వస్తుంది అందరి ఇటు రవి ఏ రానా అరే 2 నిమిషాలు వీడియో చేసి వెళ్ళిపోదాం అన్న కాన్సెప్ట్ చెప్తాను వదిలేసి చెప్పాను కాన్సెప్ట్ చెప్తాను నేను డ్రింకింగ్ ప్రాంక్ చేస్తాను అంతా కట్ చేసుకో ఇది అంటున్నది నేను డ్రింకింగ్ కట్ చేసుకోను మళ్ళీ ఫోటో అవుతుంది ఇగో ఏం తెలుసా నేను డ్రింకింగ్ ప్రాంక్ చేస్తాను నేను ఫుల్ సీరియస్ మిమ్మల్ని నార్మల్ పిలుస్తా ఫోన్ చేసి మీరు అందరు వచ్చి అన్న నువ్వేందన్నా తాగడమని చెప్పేసి నా మీ సీరియస్ అవ్వండి నువ్వు వచ్చి ఆఫీస్ రూమ్లో ఎందుకు తాగుతున్నావు భయం సీరియస్ అవ్వు ఓకేనా వెళ్ళండి కట్ చేసుకో ఏ కాదు ఏది ఇక ఒక మైక్ మీ దగ్గర ప్లేస్ చేసుకోండి ఎందుకైనా మంచిది మీరు దన్నా ఇంటికి వెళ్ళి వచ్చేసేయండి మైక్ అనిపించకుండా పెట్టుకో మైక్ కనిపించకుండా పెట్టుకోండి చేతులు కట్టుకొని మేము కూడా ఎవరు అదే చేతులకు పట్టుకొని పక్కకి అంతే సరే అరే ఎక్కువ టైం లేదు వీడియో అప్లోడ్ చేయాలరా వీడికి వెళ్ళి దన్నాన్ని వచ్చేసి కట్ చేయి అన్న ఇది కట్ చేసుకో వీడియో అప్లోడ్ చేయాలి టైం లేదంటే ప్రమోషన్ అది పక్క వీడియో కొడుతుంది ప్రమోషన్ ఏం చేస్తాము ఏంది మో నీకు వెళ్తే ఏమైంది మో ఏం పెట్టొచ్చు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏహే కనిపించకుండా పెట్టరా అంటే నువ్వు మళ్ళీ సరే తిని పెడుతుంది పెట్టు యూట్యూబ్ అంతా పెట్టు ఇది పెట్టు ఆ వీడియోలో పోస్ట్ చేస్తున్నా మీకు అర్థమైతలే అంతే మామ జల్దీ రండి మామ వీడియో అప్లోడ్ చేయాలి హలో అరే మామ మంచి యాక్షన్ హలో సీరియస్ అవు నా మీద ఇప్పుడు 0.5 పెట్టుకో ఇలా యాక్టింగ్ చూడు ఇప్పుడు ఎంత బాగా యాక్ట్ చేస్తారు సినిమాలో యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తారు చూడు ఏ రండి ఏంద్రా లైఫ్ అంతా ఎట్లా అయిపోతుంది నా ప్రాణమా నీకోసమే నా తాగుతున్నా Resistance is official is drinking. Oh my god. అయ్యో హ్యాంగ్ ఓవర్ నైట్ ఇది బ్రో కుస బ్రో బ్రో తాగుతున్నా ఆఫీస్ ఏం తాగుతాను ఆఫీస్ తాగుతుందిరా ఎన్టీఆర్ని చూశాను ఏఎన్ఆర్ని చూశాను అమితాబ్ని చూశాను కమల్ని చూశాను కానీ నీలాంటి నటుడిని చూడలేదురా అది టైం చూడు టైం గాని టైం లో అరే నా బాగా ఎవరికి అర్థం కాదా నేను ఏ రోజైనా ఆయననా ఏ రోజైనా ఆయన ఆఫీస్ తాగరా అవునా ఇప్పుడు ఏమైంది తాగితే తాగ కదా ఫస్ట్ టైం తాగేటోళ్ళని కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైమా నైట్ జంప్స్ ఉన్నాయి అరే అన్న ఇవన్నీ వద్దన్నా ఏంద్రా ఏమైంది ఎందుకు తాగుతున్నావు అని బాధ ఉండద్దా మనిషికి తాగదా బాధ ఉండద్దారా మనిషి బాధ ఉంటే అరా అసలు ఏం బాధలు నేను చెప్పపోని మీరే ఉన్నారా భయ్? అరే ఇంకేం బాధలు నీకు నువ్వే వీళ్ళందరికీ చెప్తే నువ్వే తాగుతావు కదా ఏ ఆగురే ఏం చేస్తున్నావురా కూర్చోరా, నీతో చాలా మాట్లాడాలి ఈరోజు మాట్లాడు కానీ ఏంది అంతేంది పంచాయతీ మాతో అయితలేరా భయ్ ఎందుకైతే ఏమైతే ఏంద్రా సమయం ఆగరా భయ్ అదే ఆఫీస్ రూమ్ లో మేము మంద పెట్టుకొని కూర్చుంటే మేమని కాదు టీమేట్స్ ఏమైందంటే రేపు నన్ను తాగదంటున్నా నువ్వు అనుకుందో నువ్వు వేరే రూమ్ తాగు ఇది ఆఫీస్ రూమ్ కదా చెప్పులు వేసుకొస్తేనే ఏదైనా తిడతారు ఇప్పుడు ఏంది తాగుడింది ఏం బాధ అంతగా బాధ వచ్చింది నీకు అంత బాధ దిగిరా నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే తాగుడింది మీతో తాగి ప్రశాంతంగా మాట్లాడదాం మనస్ఫూర్తి అనడం కూడా తప్ప కలిసి కూర్చొని తాగుందా నాడు గ్లాస్ తెచ్చుకోపో ఈ బ్యాండ్ తాగనండి
ఈ రూమ్ లో నీకేమైతుంది అరే సోను తప్పు చేస్తున్నావు సోను. ఎవ్వడు తగ్గటంలా ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. అరే సోను ఏమైంది సోను? ఇంత గలీజా? గలీజే అది అరే సోను తీసుకురా బాటిల్ ను. అవసరం సోను నీతో మాట్లాడని చెప్తున్నా సోను. మాడ పేపర్ లేరా సోను మాట్లాడని నీతో. సోను సంజోత్ చెప్పే అయ్యప్పకుండా అరుస్తా ఉన్నావు ఏం బాధ బయట బాగాలేదురా బాయ్. ఏమైంది చెప్పు నా అనుకున్న వాళ్ళే మోసం చేశారు నన్ను. గుడాడు నేను నవ్వాను, లోకం గెలిచింది, నాకింకా లోకం. ఎస్ఆర్ టీమ్ లోనే ఉన్నారు. అందరూ అంతే ఇంతే ఉంది సార్ చెప్పలేదు చదువుతున్నా అదే మాట్లాడుతున్నా అంతే. చెప్పుతూ ఏం చేస్తావు అని చూసుకుని చెప్తుండు ఏం చేస్తావే ఒకటే కదా. సోను బాటిల్ లేదు సోను ప్లీజ్. ఏం దేరు బాడీ గిడల్ ఏందే తీసుకొస్తావు పాపం బాధలు ఉన్నాడంట. అయితే బ్రేకప్ అయింది అందుకే. బాధలో ఉంటే తాగి చెడిపో అని చెప్తారా? ఏంద్రా ఏం బాధ నీకు చెప్పన్నా ఏమైందో? ఏమై చిట్టి నువ్వు కూడా ఇట్లనే తయారవుతున్నావా? మరి మీరే మాకు చెప్పేది, మీరే ఈ టైంలో తాగుతుంటారు. అదే ఆఫీస్ నేను చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారు ఈడు వచ్చి తాగాలని చెప్పి. ఏమైతారు? ఎవరేం తాగారు ఇన్స్పైర్. ఇవే తగ్గించుకున్నా అంటారా? ఆ పిల్ల ఏమన్నది ఆ పిల్ల ఏమన్నా టీమేట్స్ నేర్చుకుంటారు అని చెప్తున్నా. ఏంట్రా బాయ్ బాధలో ఉంటే ఆఫీస్ రూమ్ లో నేను ఆగొద్దు బెడ్రూమ్ వేసేసి కూర్చుంది అవునా ఇక్కడ తాగితే ఏమైందిరా? ఆఫీస్ ఎక్స్పెక్ట్ చేయాలి మనం దీని మీద బతుకుతున్నాం కాబట్టి ఉన్న ప్లేస్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ రోజు ఎంత పెద్ద పూజ చేసిర్రు. మా అన్న తిట్టినా బయట పోయి వీరు వాడేసిన ఇప్పుడు నీకేమైందిరా? నువ్వు బాటిల్ ఎట్లా తీసుకుపోయినావు సోను? నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు డైనోసర్ అక్కడ ఎట్లా తీసుకోతావు సోను? బాడీ పెట్టినా ఉంది బాడీ ఉంది నాకు నేను ఈడే తాగుతారా? ఇప్పుడు ఏమైతావు నువ్వు? నేను తాగద్దేరా? పిలిచినావరా తినమని? ఏం మాట్లాడతావు? అదే వంటలు చేసుకుంటారు ఏ రోజైనా పిలిచిరా మీరు? అన్న తిన్నావా పలానా పూట ఇంట్లో ఎవరు లేరు నువ్వు ఒక్కనే చేసుకుంటావు అని పిలిచినావా? సండే మటన్ ఏ రోజు ఫుడ్ నీకు పంపించలే. ఇప్పుడు ఏంద్రా పోయి మంద ఆడడం నీ ప్రాబ్లమా మీకు? అసలు నీ ప్రాబ్లం చెప్పు. నా ప్రాబ్లం ఆయన ప్రాబ్లం ఏంది? ఏంది మామ? ఒక్క నిమిషం ఏంది మామ? నువ్వు ఎందుకు చదువుతున్నావు మామ రోజు? అది ఆయన బ్రేకప్ అయింది. బ్రేకప్ అయింది చెప్పు ఉన్నట్టు ఆయన బ్రేకప్ అయింది ఇప్పుడు చెప్పు ఏంది చిట్టి నువ్వు కూడా మోసం చేసినావు చిట్టి. అసలు ఈ బాధ చెప్పరా నాయనా ఫస్ట్. ఇప్పుడు నాకు మంద ఆడాలి, మీ అందరితో తాగాలా వద్దా? తాగుదాం సాయంత్రం. తాగద్దా? ఇస్తాను వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఏం తాగదు. మీ అమ్మ ఇవే నేర్పిస్తురా నీకు? మా అమ్మ అయితే కన్ను వదిలి దిగిరు. ఏం మాటలు రా వేసి. మరి ఏంద్రా తాగు సైలెంట్ గా ఉంటే ఈరోజు నాకు ఎందుకు అట్లా అడుగుతుంది ఇప్పిస్తావా అని. నాకు ఇష్టవా నువ్వు తాగుతా అంట. మరి ఎందుకు అడుగుతున్నావు? మేము చేసుకోమన్నా పెళ్లి, మాకు పెళ్ళొద్దు. చేసుకోకపోతే ఎందుకు కాల్ చేయండి. చేస్తాం. ఇట్లా పెళ్లి చేసుకుంటే ఉండాలి మా దగ్గర. సరే. అరే ఏంద్రా పై మనస్ఫూర్తిగా తాగనియారు. తాగుడు ఎంత తాగుడు 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 ఒకటే పట్టినావు. ఏమైందా? నువ్వు ఎప్పుడు తాగలేవా? నేను తాగలే. రోజు తాగుతూనే ఉంటావు. నిన్న పప్పు అరే సోను తప్పు చేస్తున్నావు నా విషయంలో చెప్తున్నా నేను నీకు. మన గోవా ఇచ్చిన బాటిల్ అది. అరే నువ్వు ఎట్లా ఉన్నారో బాటిల్ వాళ్ళు కొడతాను తమాషాలా సోను? ఏంద్రా సోను ఏమైంది? నాన్నందిట్ట ఊరుకున్నా మా బతుకుందిట్ట ఊరుకున్నారా లేదే. నీ బాటిల్ రా నేనేం తీసుకోరు కానీ తాగుడే తప్పు సోను. మనిషి తాగాలనుకున్నప్పుడు ప్రశాంతంగా తాగనియాలి. ప్రశాంతంగా తాగు తాగు ఇంట్లో కూర్చొని తాగు ఓకేనా? అవతలంత పెద్ద ఇంట్లో కూర్చొని తాగుదాం. నయనతారా నువ్వు మాట్లాడక. నయనతారా బాధ్యం చెప్పు ఏమున్నా కానీ నేనేమంటా అందరినీ నేనే అంటాను. అసలు నువ్వైతే నా మీదకి ఉద్యమం లేస్తావు. ఇంటి అడగలు కాబట్టి అంటాం. మాకు మామ ఆయన ప్రసాద్ తాగాలనిపిస్తుంది కానీ ఆయన విలువ ఏ రోజు వాళ్ళ ఇంటికి. నీ వల్ల తాగుతున్నా. నీకు అలవాటు లేదు నేను పిలిచాను. ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? అలవాటు ఉంది కానీ అది ఏదో వీడియోల కోసం పర్పస్ గా తాగుతాడు అంతేగాని రోజు అటు పిలుస్తా తాగమని. ఏంద్రా నీ బాధ ఏంద్రా? ఫస్ట్ బాధ చెప్పు. ఎవరు మోసం చేసిర్రు? ఉంటది చెప్తున్నా అనబెట్టొచ్చుగా పాపం. చిట్టి కూడా మోసం చేసిందని చెప్పిండు. నేను ఎవరి ఇంట్లో లేనప్పుడు నేనే ఫుడ్ పంపిస్తా అన్నా. ఇంకా నేనే చెప్పన్నా
ఎందుకు ఏడుస్తున్నావు? ఏంది మో? చిన్నపిల్లలు ఏడుస్తావు. తాగుతూ ఏడుస్తాడు అంతే ఏడు. ఆయన తాగితే నిజాలు బయట పెడతాడు అంతే. అసలు ఏమైందో అన్న, ఏమైందో చెప్పే అన్న, చెప్తేనే కదా తెలిసి. మనసేం బాగాలేదు ఎందుకు తాగుతావురా రిషి? అన్న ఇప్పుడు తాగితే బాధలన్నీ పోతాయా చెప్పు? శ్రీప్రభ మోసం చేసిండు రుచి. మీరందరు ఫేకే, నాతో మీరందరు ఫేక్. మీరందరు ఫేక్, మీరందరు ఫేక్ అని అన్నాడు. లగేజ్ గిగేజ్ సర్దుకొని నేను వస్తా. బాటిల్ అంటే ఎట్లా మాట్లాడుతావు సోను నువ్వు? అందరూ ఎగిరి చేస్తారు అసలు ఎవరేమన్నా ఎప్పుడు ఫస్ట్ కాదు ఫస్ట్ ఎవరేమన్నా చెప్పురా చేద్దాం. మనసేం బాగాలేదురా భయ్. వాడు సరిగా మాట్లాడతలేరు, జున్ను మాట్లాడతలేదు, నైని మాట్లాడతలేదు, చిట్టి మాట్లాడతలేదు. బయటకు పోయింది మనం ఇద్దరము ఇంకొక పర్సన్ తో. మర్చిపోయినావా? 2 గంటలు నేను విషయంలో మంచిగా ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాం. తాగుతా ఏమేమో అయితే ఏమరా మీకు? మళ్ళీ అందరూ అంతే తాగుతా ఏడుపులు తుడుపులు. ఈ బంధాలు రిలేషన్ ఏం వద్దురా భయ్, నాకు ఎవ్వరు లేరు అన్న అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. వంటి నిండా అందరూ ఉన్నాం రా, ఎందుకు అట్లా అంటారు? ఏంద్రా ఒక్కసారి ప్లీజ్ తాగి చాలు ఆపడలేదు కదా. సిగరెట్ తాగి అలవాడైంది. ఒక్క పెగ్గు తాగుతా అంతే. ఏం తాగొద్దురా సోను ప్లీజ్. ఏంద్రా సోను నేను నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? ఫస్ట్ ఏమైనా చెప్పు తాగుతారు. ఫస్ట్ ఏమైనా చెప్పు. తాగురా దేనికి తాగుతా ఉంటుంది అద్దె ఫస్ట్ నాకు దిమాగ్ ఖరాబ్ అయిందా? తాగు ఆఫీస్ ఫస్ట్ రావద్దు. రెండోది ఫస్ట్ బాధ చెప్పు. తాగితే బాధలు పోవు. బాధ చెప్పేదైతే చెప్తుండే రా భయ్. చెప్పాలి మాకు చెప్తే తెలుస్తాం మనుషులకి. బాధ చెప్పు, ఈయన తాగుతూ కూర్చొని చెప్పు. మేము కూడా షేర్ చేసుకుంటాం. నువ్వేందంటారా నాకెదురు మాట్లాడుతున్నావు? చెప్తుందిరా అంతే. ఎందుకు మాట్లాడుతావు? తీసుకురాకు. ఒక్కసారి రా సోను ఇటు. ఎందుకు సోను ఇట్లా చేస్తున్నావు? తమాషాలు చేయకుండా వర్షంలో చెప్పరా? చెప్పు చెప్పురా. ఏంద్రా 2 పెగ్గులు తాగి వండుకుంటే అయిపోతా. ఎందుకని ఇప్పుడు తాగి ఆఫీసులో కూర్చొని అంత గలీజ్గా అవసరం? ఎందుకురా ఇజ్జత్ తీసుకో? పెద్ద నువ్వు చెప్పాలి అందరికి. పూర్వంలా చేస్తాం రా తాయి ఏడుపులు తుడుపులు. చిన్న పూర్వంవా? అసలు అంతగానం బాధ చెప్పురా. చెప్పుకో. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? చెప్పు. ఏ రోజు మీరు నా బాధ లేరు. వద్దు నేను బాగానే ఉన్నాను. నాకేం మంది వద్దు, నేనేం తాగను, నాకు అవసరం లేదు. నేను మంచిగా ఉన్నా, మనస్ఫూర్తిగా బాగున్నా, అందరితో బాగుంటా. సరే రేపు పొద్దున వచ్చి కలుస్తాం మిమ్మల్ని. ఇప్పుడు నేను పోతా. చేస్తున్నావు తాగి ఆ బువ్వేట్లు చేస్తారు తాగితే. చున్నవుతున్నా పిల్ల. ఇదేనా నాకు ఇదే నాకు ఇచ్చే రెస్పెక్ట్? తాగినప్పుడు మీరు పిచ్చి పిచ్చి ఏం నేను సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నవ్వడం తప్ప కదన్నా? చెప్పనా అజితనా? ఏంద్రా నువ్వు పిల్లల్లా చేస్తున్నావు రిషి గలీజా కెమెరా ముంగట. రే లక్షల మంది చూస్తాయి, కెమెరా రికార్డ్ చేస్తున్నారు అసలు మీరు. రే
ఫస్ట్ చెప్పురా ఏందో చెప్పనా చెప్తే అరే మీద ప్రాంక్ చేసినారా డ్రింకింగ్ ప్రాంక్ చేసిన అంతే ఏం లేదు కెమెరా ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ప్రైజ్ మనీ కొట్టేద్దామని ఎన్ని మాటలు గ్యాప్ అన్నం పెడుతున్నాను నేనైతే. అన్నం పెట్టలేదా చికెన్ పులావులు చికెన్ కర్రీ నువ్వు మయ్యతో నొట్టు కూడా వేయించుకున్నావు. మళ్ళా ఈయనతో మాట్లాడుతూలే అంటే నిన్ననే కదా అన్న బయటకు పోయింది మనము. ఎందుకు అనుకోలేదు సార్ మీరు తాగిన పైసలు ఏడుస్తాడు. ముందే తెలిసింది ప్రాంక్ అని బైక్ కూడా ఉంది చూడండి. ఇదే కాదు నువ్వు సరే సరే క్లాస్ పర్ఫార్మెన్స్ ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల సీరియస్లీ సరే 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 guys, మీకు తెలుసా రియాలిటీ వీళ్ళు వీడియో అప్లోడ్ అవుతుంది